మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి మాల సంఘాల నాయకులకి, రాజకీయ పార్టీ నాయకులకి, పత్రికా విలేకరులకి, అలాగే టీవీ ఛానల్స్ వాళ్ళకి, మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు, అన్యాయాలు, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, బలహీన వర్గాల పట్ల, మైనారిటీల పట్ల మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండ మరి విపరీతంగా పిచ్చి విరిగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దశ దిశ కోల్పోయి మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రభుత్వ పరిపాలన చేస్తూ పేదల పాలిట, పేదల పట్ల, మరి దళిత బలహీన వర్గాల పట్ల మీ అగ్రకుల ఆధిపత్యాన్ని చూపించాలనేటువంటి ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండని మేము తీవ్రంగా ఆర్పిఐ తరఫున, అఖిల భారత మాల సంఘాల జేఎస్ తరఫున తీవ్రంగా మేము నిరసిస్తున్నాం, మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం. మీరు చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి మరి విపరీతమైనటువంటి చేష్టలు, అన్యాయంగా అక్రమంగా కారణం లేకోకుండా ఏ రకమైనటువంటి మరి మా తరపు నుంచి ఏ రకమైనటువంటి తప్పు జరగకుండా మా యొక్క మాలల మీద ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాలల మీద పగబట్టారు. మీరు ఇంకొక కులానికి మేలు చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం మాలలు ఇంకొక పార్టీకి ఓట్లు వేస్తున్నారనేటువంటి దురుద్దేశంతోనే ప్రతి గ్రామంలో మరి మాలల మీద దాడులు చేస్తుంటే మీరు నిమ్మక నీరెత్తి కూర్చున్నట్లుగా నోరు కూడా మెదపకుండా కూర్చున్నారు. మీది ప్రభుత్వమేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు మీ హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? ఒక దళిత స్త్రీ ఉండి దళితుల మీద దాడి జరిగితే అక్కడ తెనాల్లో దాడి జరిగింది, ఇక్కడ మొన్న ఆరవల్లిలో దాడి జరిగింది, మరి కైకలూరులో దాడి జరిగింది, మరి అక్కడ తిరుపతిలో జేమ్స్ అనే విద్యార్థి మీద దాడి జరిగింది, మరి అనేక మంది మీద దాడి జరుగుతున్నప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? హోమ్ మినిస్టర్ కనీసం దర్శించిందా? కనీసం ఎవరినన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ ఏం చేస్తున్నాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు దళితులు కాదా? మాలలు అయినంత మాత్రం దళితులుగా లేరా? మీరు ఏ రకంగా మాలల మీద దాడుల్ని ఏ రకంగా ఏం జరగనట్లుగా, అక్కడ ఏమి అవనట్లుగా మీరు మౌనం వహిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ మీరు ఏదో ఇక్కడ ఏమీ లేదు అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, అక్రమం అని చెప్పి ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఇలా చేస్తున్నారు. మరి ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తుంది? ప్రతిపక్ష పార్టీకి ఓట్లు వేశారనే కదా మా మాలల మీద మీరు అంత దౌర్జన్యం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మీ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఏం చేస్తారు? నిద్రపోతుందా? ప్రతిపక్ష నాయకుడు నిద్రపోతున్నాడా? వాళ్ళ దళిత నాయకులు నిద్రపోతున్నారా? వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళు కనీసం పలకరించరు. ఒక వాటర్ బాటిల్ ఎవరు? హాస్పిటల్లో ఉన్నవాడికి ఒక చిన్న బిస్కెట్ ఎవరు? ఏంటి కానీ మీరు చేసేటటువంటి దాన్ని మేమే మమ్మల్ని తన్నించుకోవాలి, మేమే పరామర్శించుకోవాలి, మేమే వెళ్ళి వాళ్ళని కాపాడుకోవాలి, మేమే పోలీసులతో వాదులాడాలి, కేసులు పెట్టించుకోవాలి. అంతేగాని మీరు రాజకీయ ఓట్లు దొబ్బేసి మీరు అధికారాల్లోకి వెళ్ళి వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు మాత్రం సుఖంగా హాయిగా ఇళ్లలో నిద్రపోతున్నారు. ఇది మా దళితుల యొక్క సమస్య. దళితులందరూ మీకు ఓట్లు వేస్తున్నాం. 30% దళితులు మాలలు మీకు తెలుగుదేశానికి వేస్తున్నారు, 70% మాలల మాదిగలు వైసీపీకి వేస్తున్నారు. మీరు ఎక్కడ నిద్రపోతున్నారు? మీ నాయకులందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వం అంటే ఇటు తిరిగి పట్టించుకోవట్లేదు. ప్రతిపక్షం ఎందుకు పట్టించుకోదు? కనీసం కైకులూరు వెళ్ళాడా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అలాగే హోమ్ మినిస్టర్ ఎందుకు కనీసం పరిస్థితి ఎలా ఉందో పరిశీలన కోసం వెళ్ళిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎక్కడున్నారు మీరు? కాబట్టి ఇది ఏమన్నా అడవిలో ఉన్నామా? మేమేమన్నా అంధకారంలో నివసిస్తున్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అంబేద్కర్ గారు మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ హక్కులను అనుభవిస్తూ బతుకుతున్నాం. ఆ రాజ్యాంగం ద్వారా మీకు ఓట్లు వేస్తున్నాం. ఆ రాజ్యాంగం ద్వారా మీరు ఎన్నికలు అవుతున్నారు. కాబట్టి మా ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చి మీరు మాకు అన్యాయం జరిగితే మీరు పట్టించుకోకుండా కూర్చుని మీ ఇష్టం వచ్చినట్టుగా వింత చూస్తూ మీరే పోరాడండి, మీరే చేయండి, మీరే కేసులు పెట్టించుకోండి, మీరే కత్తిపోట్లు పడిపించుకోండి, మీరే చేసుకోండి, ఈ డబ్బులతో మీరే తంటాలు పడండి. ఒక లాయర్ని పెట్టరు, ఒక ఆర్థిక సహాయం చేయరు, ఒకటి పలకరించరు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి నేను అడుగుతున్నాను. కాబట్టి దళితులందరూ, బీసీలందరూ, అలాగే గిరిజనులు, మైనారిటీలందరూ కూడా తెలుసుకోండి. మన ఓట్లతో వీళ్ళు అధికారంలోకి వస్తున్నారు. మన మీదే దాడి చేస్తుంటే ఒకడు పట్టించుకోడు, ఇంకొకడు పట్టించుకున్నట్టుగా నటిస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా
మీరు మనసులో పెట్టుకోకుండా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ రావాలి. ఇప్పుడు పోలీసులు అనేవాళ్ళు అధికారులే. పోలీసులకి ఏముంటుంది? ప్రభుత్వ విధానాన్ని బట్టే పోలీసులు ఉంటారు. కాబట్టి ఏ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద దాడి జరగలేదా? తెలుగుదేశం ప్రభుత్వంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వమైనా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద ఎప్పుడు దాడులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం నుంచి హక్కులు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్లో ప్రకారంగా శిక్షార్హత ఉంది. నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వానికి, మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు బుక్ చేశారా? మరి మీరు 302, 307 కింద కేసులు బుక్ చేశారా? మీరు పటిష్టంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నారా? మీరు ఎంక్వైరీ కరెక్ట్గా చేస్తున్నారా? సరైనటువంటి విచారణ, సరైనటువంటి విట్నెస్లను పెడుతున్నారా? సాక్షులు ఉన్నారా? కేసు బలంగా తయారు చేస్తున్నారా? కేసుని శిక్ష పడే విధంగా మీరు రాస్తున్నారా లేదా? కంప్లైంట్ అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి నేను ఎస్పీ గారికి, డీజీపీ గారికి ఆల్రెడీ నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నాను. దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, మీరు ఎస్పీలందరికీ లెటర్లు రాయండి. ఎక్కడ దాడి జరిగినా జరగకముందే మీరు నివారించే విధంగా మీరు చూడండి అని చెప్పితే, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే కాబట్టి ఇది ఎక్కడ జరగదు. కాబట్టి ఇక్కడ మహారాష్ట్రలో ఒక విషయంలో జరిగితే ఏం జరుగుతుంది? చనిపోయిన వాళ్ళు మనవాళ్ళే, పోలీసు అధికారులు మనవాళ్ళే, జడ్జీలు మనవాళ్ళే, రాజకీయ నాయకులు మనవాళ్ళే, అందరూ మనవాళ్ళే. కానీ దాడులు మాత్రం జరిగినాయి, కేసు మాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఇక్కడ మన వాళ్ళున్నా, వాళ్ళున్నా, ఎవరున్నా ఏం జరగదు. ఎందుకంటే అధికారులు మనవాడున్నా, నడిపించేది వేరేవాడు ఉన్నాడు. కాబట్టి రాజకీయం నాయకులు మనవాళ్ళు ఉన్నా, దాని మీద పెత్తనాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. దళితులకి, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ ఇంత కూడా మరి ఏ రకమైనటువంటి మరి వాళ్ళకి పవర్ లేకుండా, వాళ్ళకి శక్తి లేకుండా చేసినటువంటి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అగ్రకుల ఆధిపత్య పార్టీలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం వల్ల మనమంతా కూడా నిరసించిపోతున్నాం. కాబట్టి నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను, ఇమీడియట్గా నేరస్తుల్ని కఠినంగా శిక్షించే విధంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి. అలాగే కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్లో బలమైనటువంటి అంశాలని మరి అందులో ప్రవేశపెట్టాలి. తర్వాత సాక్షులు గట్టి వాళ్ళని పెట్టాలి. అలాగే సాక్ష్యాలు కూడా మరి వీడియోలు కానివ్వండి, మరి ఫోటోలు కానివ్వండి, ఏదైనా కానీ కరెక్ట్గా ఉండేటట్లుగా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు బాధితులను పలకరించడం లేడు, మేము హాస్పిటల్కి వెళ్ళి పలకరించేదాకా పలకరించడం లేడు. కాబట్టి బాధితులకు వెంటనే వైద్య సహాయం, అలాగే వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం, వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాయం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విధాల మోరల్ సపోర్ట్ కూడా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. మీరు ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కాక ఇంకెవరి మీద ఉంది? ప్రభుత్వానికి. నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, మీరు ఓవర్గా రాజధాని అని, లేకపోతే P4లని, లేదా సూపర్ 6లని చెప్పడం కాదు. ఇక్కడ మనుషుల ప్రాణాలకే హాని జరుగుతుంటే మీరు ఎక్కడ కూర్చున్నారు చంద్రబాబు నాయుడు? నువ్వు వెంటనే దాని కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించి అక్కడ పరిస్థితుల్ని మరి పరీక్షించి నువ్వు అక్కడ ఆర్డర్స్ వేయాల్సినటువంటి ముఖ్యమంత్రివి. ఏంటి నువ్వు చేసే పని? అలాగే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నీ ఆఫీసులో కూర్చుని ఊరికే సొల్లు కబుర్లు చెప్పడం కాదు. జరుగుతున్నటువంటి దాడులకి సమాధానం చెప్పండి మీరిద్దరం. లేకపోతే తప్పకుండా మేము మా ఓట్లు ఒక్కటి కూడా మీకు వెయ్యం, మా ఓట్లు మీకు ఒక్కటి కూడా మీకు పడదు. నెక్స్ట్ ఎన్నికల్లో మేము చెప్తున్నాం. ఇప్పుడే మేమేదో రాజకీయ పార్టీని కాదు, రాజకీయ పార్టీలేవే మేము. మొన్నటిదాకా మీ కేసు గెలిపిస్తే 80 ఏళ్ళ నుంచి తొక్కుతున్నారు మమ్మల్ని. ఏంటి మీరు సాధించింది? కాబట్టి ఇది న్యాయపరమైనటువంటి అంశాల్లో సహాయం కానీ, పోలీసు మరి ఇన్వెస్టిగేషన్లో సహాయాలు కానీ, వాటిని కరెక్ట్గా చేయటంలో కానీ, కరెక్ట్ సెక్షన్లు అమలు చేయటంలో కానీ, వీటన్నిటిలో కూడా చేస్తూ బాధితులకు కావాల్సినటువంటి భూమి కానీ, వ్యవసాయం కానీ, ఉపాధి కానీ, ఆర్థిక సహాయం కానీ ఏదైనా వెంటనే వాళ్ళకి అందే విధంగా మీరు ఎస్సీ కమిషన్ జవహర్ని వెంటనే అక్కడికి పంపించి పరిస్థితుల మీద నివేదిక తీసుకుని ఆ నివేదిక ఆధారంగా వాళ్ళకి ఏ రకమైన సాయం చేయాలనే దాని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిల భారత బాల సంఘాలు చేసి, అలాగే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా BA మరి మీకు హెచ్చరిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుని జై భీమ్.